కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రెండవ రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థి అంచిరెడ్డి ముందంజలో ఉన్నారు. మొత్తం 1492 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంచిరెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 13,198 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 10,746 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు 42,000 ఓట్లను లెక్కించారు అధికారులు. పట్టభద్రుల ఎన్నికల్లో 28,000 ఇన్వాలిడ్ ఓట్లు గుర్తించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లైవ్ లో సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. హిమబిందు అయితే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కరీంనగర్లోని ఇండోర్ స్టేడియం, అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తయ్యాయి. ఈ 2 రౌండ్లు చూసినా కూడా మొదటి రౌండ్లో అలాగే రెండో రౌండ్లో కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో ఉన్నాడు. ఇంకా మొత్తం ఇవన్నీ కూడా 11 రౌండ్లో ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ కౌంట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ 11 రౌండ్లు అయితే కానీ ముగియదు. సో 11 రౌండ్లలో ఇప్పటివరకు 2 రౌండ్లు అయిపోయాయి. 2 రౌండ్లలో చూస్తే దాదాపు అయితే బీజేపీ అంజిరెడ్డి 1,492 ఓట్ల లీడ్లో ఉన్నాడు. కాంగ్రెస్ మొత్తానికి అతనికి వచ్చినటువంటి ఓట్లు చూస్తే 14,690 ఓట్లు ఆయనకు వస్తే, కాంగ్రెస్కి 13,198. అలాగే ఇక్కడ మొదటి నుంచి కూడా ఆయన పోటీలో గట్టి పోటీ ఇస్తున్నటువంటి బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఆయనకు 10,746 ఓట్లు వచ్చాయి. అంటే ప్రస్తుతానికైతే త్రిముఖ పోరుగా ఉన్నటువంటి దాంట్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి మాత్రమే మొదటి నుంచి లీడ్లో కనిపిస్తూ వస్తున్నాడు. సో మరి 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. ఆ 3వ రౌండ్లో కూడా బీజేపీ అభ్యర్థి కొంత లీడ్లోగా అయితే కనిపిస్తున్నాడు. సో మొత్తానికి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో లెక్కింపు అయితే జరుగుతూనే ఉంది. సో ఇందులో త్రిముఖ పోరు నడుస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీలోనే విజేత ఎవరు అనేటువంటి తెలియ అవకాశం అయితే లేదు. సో ఖచ్చితంగా మళ్ళీ ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది, మళ్ళీ సెకండ్ ప్రయారిటీకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇట్లా చూసుకుంటే ఈరోజు రేపు కూడా ఇంకా ఈ కౌంటింగ్ అనేటువంటిది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి సెకండ్ ప్రయారిటీ ఓట్లు అనేటువంటి ఇందులో కీలకంగా మారనున్నాయి. సో ఫస్ట్ ప్రయారిటీ చూసుకుంటే అటు బీజేపీ, కాంగ్రెస్కు భారీ ఎత్తునే పడుతున్నాయి. మరి సెకండ్ ప్రయారిటీ ఎవరికి వస్తాయి, ఎవరు విజేతగా గెలుస్తారు అనేటువంటిది ఇందులో కీలకంగా ఉంది. సో అభ్యర్థులంతా కూడా లోపలే చాలా టెన్షన్గా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి రౌండ్కి అయితే ఫస్ట్ ప్రయారిటీలో మాత్రం ఎక్కువ శాతం బీజేపీకే ఓట్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.